నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. బాలు, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, జాతీయ హోదా, సో ఇన్ని మాటలు చెబుతున్నారు. బట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది మాత్రము ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. సో ఎప్పటికప్పుడు పోలవరానికి సంబంధించి ఇటు అధికార ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షం ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు పోలవరం అనేది ఒక పెద్ద అంకెల గారడి అంటున్నారు, రైట్? ఏంటది అసలు? అంటే మనకి పూర్తవుతుందా అసలు? పూర్తవుతుందా అంటే మనకేదో ఊపర్ భగవాన్ హే నీచే హమ్ హే బీచ్ మే ఏదైతే ఒక సామెతలా ఉంటుందో ఇది కూడా అట్లాగే మాట్లాడుకోవాలి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడాను. ఎందుకు అట్లా అంటున్నానంటే పోలవరం అనేది మనకి జాతీయ ప్రాజెక్టు. అది మనకి తెలంగాణకి ఎట్లయితే కాళేశ్వరం 1 కోటి ఎకరాలకు ఇస్తుంది అనుకున్నారో, జాతీయ హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా పోలవరం వాళ్ళ సొంత డబ్బులతో ఎట్లయితే కట్టుకొని వాళ్ళు ఆ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారో, అట్లాగే జాతీయ హోదా అంటే కేంద్రం నిధులతో, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 72% పూర్తయిందని చెప్పేసి అప్పటికే పోలవరం సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. రికార్డు స్థాయిలో 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కట్టడాన్ని ఒక రోజులో పూర్తి చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం, ఇవన్నీ గత చరిత్ర. గత 4 ఏళ్ల క్రితము చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి ప్రోగ్రెస్. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం ఒకసారిగా అప్పట్లో నవీగో కంపెనీ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తీసేసి మళ్ళీ మెగా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వటము. ప్రతిసారి కూడాను ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి మనకి, ఎస్పెషల్లీ సివిల్ వర్క్స్లో ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు. ఎందుకంటే దానికి సిమెంట్ రేటు పెరుగుతుంటుంది, స్టీల్ రేటు పెరుగుతుంటుంది, లేబర్ రేటు పెరుగుతుంటుంది. ఇవంతా అంచనాలు వేసుకున్న తర్వాత ఒక ఎస్టిమేషన్కి వస్తారు. ఈ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత 2017 ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం మాత్రమే మీకు ఇస్తామంటూ కేంద్రం ఒక మాట చెప్పింది. కానీ మనం ఇప్పుడు 2023లోనో 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిన ఆధారంగానే ఈ కాస్ట్ కూడా హెచ్చు తగ్గులంటూ మనం చూస్తూ ఉంటాం. తాజాగా జరిగిన దాంట్లో ఏంటంటే దాదాపుగా 10,911 కోట్ల రూపాయలతో అప్పట్లో కేంద్రానికి అంచనా ఇస్తే ఇంతవరకు దానికి సంబంధించి ఏమి ఇవ్వలేదు వీళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో ఇంత అంచనాలు లేవు. దాదాపుగా ఒక 6,000 కోట్ల ఎంతో ఉండేది, ఒక్కసారిగా 5,000 కోట్ల రూపాయలు పెరిగింది. సో 5-6 వేల కోట్ల రూపాయలు పెరగటం అంటే చాలా పెద్ద భారం, అటు కేంద్రానికి కావచ్చు ఇటు రాష్ట్రానికి కావచ్చు. ఇది కేంద్రానికి ఎందుకు భారం అంటున్నామంటే ఇది జాతీయ హోదా ప్రకటించింది కేంద్రం కాబట్టి కేంద్రం ఆ లెక్కలు చూసుకోవాలి. ఇదంతా మనకు నాబార్డ్ అనే ఒక ఫైనాన్షియల్ సంస్థ నుంచి వస్తుంటుంది కాబట్టి వాళ్ళ లెక్కలు చూడాలి. ఒక బడ్జెట్లో అయితే ఏదో ఇట్లా విధులు ఇచ్చినట్టుగా 100 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంది అప్పట్లో ప్రభుత్వాలు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కల గారడి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మొన్న డయాఫ్రమ్ వాల్ గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి వల్ల ఇదంతా పోయింది అంటారు. అవినీతి అయితే మరి అప్పట్లో మరి 25,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించి ఆ డయాఫ్రమ్ వల్ల 72% కట్టిందని చెప్పేసి కేంద్రం చెప్పిన మాటకి ఇది కూడా అవినీతి కిందకే వస్తుందా? ఇది కూడా అవాస్తవాల కిందకే వస్తాయా? ఈయన అన్నమాటని కేంద్రం అన్నట్టే మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అట్లాగే అనుకోవాలి. తాజాగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఏదైతే 10,911 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర అంచనాలు ఏదైతే ఉందో వీటికి ఒక లెక్క కొలిక్కి రాలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇట్లా తీసుకున్నట్లయితే కేంద్రం చెప్తున్న మాట ఒకటి, వీళ్ళు అడుగుతున్నది ఒకటి ఉంటుంది, రాష్ట్రం అడుగుతున్నది ఒకటి ఉంటుంది. ఇంత గందరగోళం మధ్య పోలవరం సాగుతూ ఉంది. మొన్న డయాఫ్రమ్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ దానికి కొంత కావాలి అంటున్నారు. సో ఈ లెక్కలు మనకి కాగని ఒకటి ఉంటుంది, కంట్రోలర్ ఆడిట్ జనరల్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఇప్పటికి ఎంత ఇచ్చాము, మీరు ఎంత పని మాత్రమే చేశారు, మిగతా లెక్కలు ఏవి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారు, పెరిగిన ధరల ఆధారంగా మాకు 11,000 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 2017 ప్రకారం 6,000 కోట్ల రూపాయలు. ఈ మిగతా 6,000 కోట్ల రూపాయలు భర్తీని ఎవరు చేయాలి? డబ్బులు వస్తే కానీ వీళ్ళు పని చేయరు. సో వీళ్ళు తింటున్నారా అంటే అదొక మిస్టరీగా మారిపోయింది. ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద, మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అనుకోవాలి? పోనీ లెక్కలు ఏమైనా ఇస్తున్నారా, యూసీలు ఏమైనా ఇస్తున్నారంటే ఆ యూసీలు కూడా ఇవ్వట్లేదు. సో ఎంతసేపటికి కేంద్రం నుంచి డబ్బులు రాలేదు, లేకపోతే గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మళ్ళీ టెండర్లు మళ్ళీ ఏదైతే ఉంటుందో ఆ టెండర్లు మళ్ళీ పిలిచి వాళ్ళని మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవడంలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ పోలవరం పూర్తి చేయడంలో వాళ్ళు ఖచ్చితంగా చూపించట్లేదు. మరో పక్కన తీసుకున్నట్లయితే నిర్వాసితులు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి స్థలం చూపించాల్సి ఉంటుంది. ఇవేమీ జరగట్లేదు.
కానీ డబ్బులకి మాత్రం అంకెల గారడి మాత్రం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా మార్చి ఇక్కడ ఒక బుద్ధ భవన్ అని ఉంటుంది. దాంట్లో వాళ్ళు ప్రతి సోమవారం ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ ప్రతి సోమవారం చేస్తారు వాళ్ళు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందులో ఉండేది. కాబట్టి ఏంటంటే ఒక అంచనాకు వచ్చేవాళ్ళు, ఇదిగో ఇంత పని అయింది, ఇంత ఖర్చు అయింది, ఇంత పని ఉంది, ఇంత ఖర్చు మిగిలి ఉంది, ఒక అంచనాలకు వస్తుంది. ఇప్పుడేమో అదేమీ లేదు. ఒక వర్షాలు పడితే ముందస్తుగా మనకేంటి వాతావరణ శాఖ ఉంటుంది, ముందస్తుగా మనకి అంచనా చెప్తూ ఉంటుంది, వాతావరణ హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి దానివల్ల ఇంత నష్టం వస్తుందని చెప్పేసి. 4 ఏళ్ల క్రితము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పాడైపోయినటువంటి పోలవరానికి అప్పుడు పడ్డ వర్షాలకి చంద్రబాబు నాయుడునే వీళ్ళు ఇంకా తప్పుపడుతూ ఉన్నారు. సో అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో మనం దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అంతకుముందు వర్షాలు పడ్డాయి, ఆ వర్షం పట్టడం వల్ల ఏముందంటే బాగా లోతుకి నీళ్లు వెళ్ళిపోయేసి అక్కడ కొంచెం క్రాక్స్ వచ్చిన తర్వాత మొత్తం బీట్లు వారిపోయింది. అది ఫిల్ చేయాలి. అది తప్పెవరిది అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు అంటున్నారు. వర్షాలు పట్టడం మాత్రం తప్పు కాదు వాళ్ళకి. సో ఎంతసేపటికి పాత గవర్నమెంట్ వాళ్ళని తిట్టడమే సరిపోతుంది తప్పిస్తే ఈ కొత్తగా వీళ్ళు చేసినటువంటి అవినీతికి కావచ్చు, అక్రమాలకు కావచ్చు, మెగా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ సంబంధించి వాళ్ళ అంకెల గారడీ కావచ్చు, లేదా కేంద్రాన్ని తలలో ఉంచే సరే మేము కట్టించుకుంటామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో, ఎందుకు మరి అంకెల గారడీ ఏదంతా మీ వాళ్లేగా, కడుతున్నది మీ వాళ్లే, కేంద్రంలో ఉన్నది మీరు ఎట్లా చెప్తే అట్లా వినేటువంటి వాళ్లే ఉన్నారు కదా. 6,000 కాకపోతే ఇంకా 60,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్స్ ఎక్స్ట్రా ఇచ్చుకోండి, పోలవరం పూర్తి చేయండి, ఇంకా మిగిలింది 28% కదా, 72% పూర్తయిందని చెప్పేసి అప్పట్లో కేంద్రం చెప్పింది. ఆ 28% కూడా 4 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు కూడా కొంచెం 1 ఇంచు కూడా వర్క్ సాగకపోగా ఇంకా పాత ప్రభుత్వాలను తిట్టడం అనేది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన. వీటన్నిటి తీసి పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నారంటే ఈ నిధులకు సంబంధించి మన యూసీలు అంటాము. ఆ యూసీలు ఏవైతే ఉంటాయో ఎంతవరకు మనం వాడుకున్నామో ఆ లెక్కలు చెప్పేదాన్ని మనం యూసీ అంటాము. ఆ యూసీలు ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకుండా జాప్యం చేస్తూ డబ్బులు అయ్యేసరికి ప్రతి నెల దీంట్లో ఎట్లా మనకి ప్రతి క్వార్టర్లీ మనకు లెక్కలు ఉంటాయి. ఈ ప్రతి క్వార్టర్లీ లెక్కలకు మాత్రం అంచనాలు పెంచి డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళేమో లెక్కలు చెప్పమంటారు, వీళ్ళే లెక్కలు చెప్పట్లేదు. లెక్కలు చెప్తే కానీ డబ్బులు రావు, డబ్బులు వస్తే కానీ పని సాగదు. పని సాగకపోయేసరికి డిలే అయ్యే కొద్దీ మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, డిలే ఆల్వేస్ కాస్ట్ అని చెప్పేసి. ఈ డిలే ఆల్వేస్ కాస్ట్ లాగా ప్రతిసారి కూడా అంచనాలకి పెంచుకుంటూ పోతుంటే డబ్బులు రాక వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నీకు ఒక పని తెలుసు, ఆ తెలిసిన పనికి నేను ఎదురు క్వశ్చన్ చేస్తే నాకు సమాధానం చెప్తావు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేం తెలియదు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకేం తెలియదు అనుకొని. కానీ ఆ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని మించిన వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించిన లెక్కలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావచ్చు, వాళ్ళు తీసుకొని ఇదిగో మీకు ఇంతే ఇస్తామని చెప్పేసి వాళ్ళు కరాఖండికి చెప్పడం, పోలవరాన్ని అక్కడితో ఆగిపోవటము. ఈ భవిష్యత్తులో మళ్ళీ ఈ గవర్నమెంట్ మారి మళ్ళీ రీటెండరింగ్ మళ్ళీ ఏదైనా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి అప్పుడైతే తప్పిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్తో ఈ పోలవరం పూర్తి కాదనేది ఒక అంచనా రావచ్చు. చెప్పాలంటే నెలల వ్యవధిలోనే మనకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల మీద తోసేస్తారు. ప్రతిపక్షాలు ఓకే మేము చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు క్వశ్చన్ చేస్తారు. వీళ్ళందరూ కలిపి కేంద్రం మీద తోస్తారు. సో ఇవన్నీ వెరసి పోలవరం ఏంటి అది చెప్తున్నా కదా. పోలవరం ఏంటంటే ఏదైతే ఉందో ఇప్పుడు అది ఇదే కాదు, ప్రతి విషయం కూడా అంతే ఉంది. ఏ పని చేసినా కానీ గత ప్రభుత్వాలు వాళ్ళ మీద తొయ్యటమే తప్పిస్తే నువ్వేం చేస్తున్నావు అనేది వీళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క శాఖకు సంబంధించి ఆ మంత్రి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడ్డావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళ పార్టీ గురించి ఏం అభివృద్ధి చేస్తున్నామో దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద దుయ్యబట్టడానికే తప్పిస్తే అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడలేదు. అభివృద్ధి గురించి మాట్లాడాలి అంటే ఏదైనా చేస్తేనే కదా మాట్లాడేది. ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ వీళ్ళు మాత్రమే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.